కాశీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మణికర్ణికా స్నానం 12 గంటలకి చేయాలి అని. అసలు ఎందుకు ఈ మణికర్ణిక ఇంత ప్రాముఖ్యతని చేకూర్చుకుంది అనంటే, ముఖ్యంగా ప్రతి యుగాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి స్థితి లయలు కర్తలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. ముందుగా సృష్టికర్త బ్రహ్మగారి యొక్క నాభికమలంలోంచి స్థితికర్త అయిన విష్ణువు ఉద్భవిస్తాడు. అది మనందరికీ తెలుసు. అయితే అలా ఉద్భవించిన విష్ణువు స్థితికారకత్వాన్ని పొందడం కోసం కాశీ వచ్చి తపస్సు చేస్తాడు అని చెప్పి మనకు వ్యాసుడి ద్వారా తెలియజేస్తుంది. అయితే అక్కడ విష్ణువు శివారాధన చేస్తాడని, శివుడికి ఇష్టమైన గంగతోటి అభిషేకం చేయడం కోసం తన సుదర్శన చక్రంతో ఒక గొయ్యిని తీస్తాడనమాట. ఆ గొయ్య ఏర్పడిన ప్రాంతమే ఇప్పుడు మనం స్నానాలు చేస్తున్న మణికర్ణిక. అందుకే దీన్ని చక్రతీర్థం అని కూడా అంటారు. అలా సుదర్శన చక్రంతో తీర్థగుండాన్ని ఏర్పరిచి ఆ కుండంలో నీళ్లతోటి మణికర్ణికేశ్వరుడు అని మనకి పైన ఆలయం ఉంటుంది. ఆ మణికర్ణికేశ్వరుడికి అభిషేకం గావించి మళ్ళీ తపస్సు చేసుకుంటూ ఉండేవాట. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఈశ్వరుడు విష్ణువు చేస్తున్న తపస్సుని చూసి ఆనందించి ఆయన ఆనందంగా ఆమోదం తెలుపుతూ బుర్రని ఇలా ఊపుతాడు, స్థితికారకత్వాన్ని ఇస్తూ. ఇలా ఊపడం చేత ఆయన చెవికున్న కుండలం ఆ సరస్సులో ఆ కుండంలో పడిపోయిందట. మణికర్ణిక కుండంలో మాట. మణికర్ణిక అంటే అందుకే వచ్చింది, అంటే చెవి కుండలం అందులో పడిపోయింది కాబట్టి. అలా పడిపోయిన తర్వాత వెంటనే ఆ శబ్దానికి విష్ణువు తపస్సులోంచి లేచి పరమేశ్వరుణ్ణి నమస్కారం చేసి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది స్థితికారకత్వాన్ని పొందుతాడు అని చెప్పి మనకి కాశీ ఖండం చెప్తోంది. అలాంటి పరమ పవిత్రమైన విష్ణువు తపస్సు చేసిన కుండంలో శివుడు దేవతలందరికీ కూడా ఆజ్ఞ జారీ చేశాడు. అదేంటి అంటే, దేవతలు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ సమయాలలో ఉన్నా కూడా అందరూ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం మాత్రం ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్ళండి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ఆ కారణం చేత పరమ పావని విష్ణు పాదోద్భవి అయిన గంగ ఆ కుండంలో ఊరుతూ ఉంటుంది మనకి. అలాంటి దివ్యమైన మణికర్ణికలో దేవతలతో పాటు మనం కూడా